ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన 45 చదవలే 46 చదవాలి. ముందు ప్రతి వారం చేస్తున్నావుగా, రికార్డ్ చేస్తున్నావు ప్రతి వారం. చూడు చూడు సరే. అందులో మాట జ్ఞాపకం చేస్తాను. 45 తన మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులుగా వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించు. వచ్చిందా? కాబట్టి ఇప్పుడేంటి కరెక్టేనా? యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయటం ఉత్తిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నిలిచి ఉన్నాడు, వాడి కన్నిటికి పేరు పెట్టెను. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువందు ఆయన ఆనందించును. తన యందు భయభక్తి గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి కోరికలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. గొర్రెవచ్చు వంటి హిమమును కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసిరివాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన జ్ఞానమివ్వగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. ఏ జనములకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఉత్తిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు యెహోవాను స్తుతించాలి. ఆయన గాయపడిన వారిని బాగు చేసేవాడు, చెదిరిపోయిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. అంతేకాదు, చెదరిన గుండె గల వారిని బలపరచువాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ కనపరచాలి. ఆయనకి ఏమి బలులు అర్పించనక్కర్లా. ఆయన నువ్వు అర్పించే శారీరకమైన బలుల విషయంలో ఆయన సంతోషించేవాడు కాదు. ఆయన కావాల్సింది జిహ్వ బలి, అంటే స్తోత్ర బలి కావాలి. ఆయన నీ నోట నుండి నీ నాలుక మీదుగా స్తోత్రాలు అర్పిస్తే చాలు, ఆయన ఆనందపడతాడు. యెహోవాను నిత్యము స్తుతిస్తే చాలు, ఆయన సంతోషిస్తాడు, ఆయన గణపరచబడతాడు, ఆయన మహిమపరచబడతాడు.
అంతేగాని నీ ఆస్తి అంతా ఆయనకి ఇచ్చి ఆయనకు దూరంగా ఉన్నావు అనుకో, ఉపయోగం లేదు. నీ ఆస్తిని ఇచ్చావు, దేవుని ఆరాధన చేయడానికి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఇచ్చావు మందిరం కట్టుకోవడానికి. కానీ నువ్వు అబద్ధికుడువో, మోసగాడువో, అవినీతిమంతుడువో, ఇంకా ఇతరితర లోక సంబంధమైన, విగ్రహ సంబంధమైన ఆచార వ్యవహారాలు చేసేవాడు అయితే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. అనుకోవచ్చు నువ్వు, నేను అదంతా ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడని. ఎందుకు ఇస్తాడు? ఆయన అది కోరుకోలేదు, నీ హృదయాన్ని కోరుకున్నాడు. ఆయన నీ హృదయంలో నుంచి నీతి రావాలని కోరుకున్నాడు, నీ హృదయంలో నుంచి యథార్థ రావాలని కోరుకున్నాడు, నీ హృదయంలో నుంచి పరిశుద్ధత రావాలని కోరుకున్నాడు. నీ హృదయం పూర్వకంగా ఆయన ఆరాధన చేయాలని కోరుకుంటున్నాడు. కానీ ఏదో నువ్వు మొక్కుబడిగా ఆరాధన చేస్తూ కోట్ల విలువ చేస్తే సంపాదన ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేనే. మరి నీటి ధనం ఎందుకు ఆయనకి? నీ బంగారం ఎందుకు ఆయనకి? అవన్నీ ఆయన నీకు ఇచ్చినవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవన్నీ ఆయన నీకు ఇచ్చింది, మరలా తిరిగి ఆయనకి ఇస్తావా? మరి ఆయన నీకు ఇచ్చినటువంటి చెట్ల ఫలాలు అక్కర్లేదు, ఆ ఫలములన్నీ నువ్వు అనుభవించాలని ఆయన నీకు ఇచ్చాడు. తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి నీ హృదయాన్ని దేవుడికి దూరంగా ఉంచుకుంటే అలాగా. కాబట్టి ఆయన్ని స్తుతించాలి, కీర్తించాలి. మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. మనమందరము స్తోత్రము చేయుట అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఒప్పిదము ఒప్పిదం అంటే అర్థమైంది. ఒప్పిదం అంటే అర్థం అదే ఒప్పుకోలు. నువ్వు ఇంకేం ఒప్పుకోలు అక్కర్లా. అది ఇస్తా ఇది ఇస్తాను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒప్పుకోవాల్సిందేంటి? స్తోత్రగానము చేయడమే ఒప్పదగిన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రగానం చేయి. ఆయన ఏం చేస్తున్నాడో కింద అనేకమైన ఉన్నాయి. అందుకని ఆయనకి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమున మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతం మీద గడ్డి మొలిపించువాడు, పశువులకు వరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చువాడు. అందుకనే తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ. ఎలా ఆనందిస్తాడు ఆయన? తన కృప కొరకు కనిపెట్టువారు, అలాగే ఆయన యందు భయభక్తులు గలవారు. ఏదో భక్తిని చూపించేవారు కాదు, భక్తిని చూపించే వారి విషయంలో ఆయన ఆనందపడట్లా. భయముతో కూడిన భక్తి చూపించే వారి విషయంలో ఆయన ఆనందపడతాడు. భయముతో కూడిన భక్తి. దేవుడంటే భయం లేదు, మనుషులంటే విలువ లేదు జనాలు. నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. దేవుని యందు భయభక్తులు, భయముతో కూడిన భక్తి, అలాగే దేవుని కృప కొరకు కనిపెట్టేవారు యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. లక్షల మంది, వేల మంది సంఘస్థులు, కానీ దేవుడంటే భయం లేని వాళ్ళే అన్నారు. జాగ్రత్తలు. ఇక్కడ కొద్దిమంది ఉన్నా అంతే, దేవుడంటే భయం లేదు. 10 మంది ఉన్నా దేవుడంటే భయం లేదు. అందుకనే లోకరీతిగా ప్రతిదీ చేసేస్తాం, లోకరీతిగా ఆలోచన చేసేస్తాం, లోకానుసారంగా జీవించడానికి అడుగులు వేస్తా ఉన్నాం. దేవుడంటే భయం. మనం కూడా చెప్పుకుంటాం, వాళ్ళు చెప్పుకుంటారు, మనం చెప్పుకుంటాం. తేడా ఏమి లేదు, ఒకటే తేడా. ఏంటి తేడా? యేసును అడ్డు పెట్టుకున్నామంటే. యేసు మన ఎదుట ఉన్నాడు. ఎందుకు ఆయన ఉంది మన ఎదుట? ఆయనతో మనం లేకుండా, ఆయన నీడలో మనం బ్రతకకుండా, ఆయన సన్నిధిలో మనం లేకుండా, ఆయన చేయి పట్టుకొని నడవకుండా ఎందుకు ఆయన వెనకాల ఉండి ఆయన ముందు పెట్టుకుని ఏంటి ఉపయోగం? ఏమి లేదు. హృదయపూర్వకంగా దేన్ని మనం చేయలేం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్యదినాలను అపాయకరం. యెరూషలేమా యెహోవాను కొనియాడు, సియోను నీ దేవుని కొనియాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలన్నీ ఉన్నాయి. చివరిగా ఒక మాట ఉంది, ఏ జన్మలకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా ఏ జనానికి న్యాయ విధులు లేవు. ఇష్టానుసారంగా జీవించవచ్చు. రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టేయచ్చు, ఇండియన్ పేర్ల కోడ్ కూడా పక్కన పెట్టేయచ్చు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా పక్కన పెట్టచ్చు, సివిల్ ప్రొసీజర్ కోడ్స్ కూడా పక్కన పెట్టచ్చు. ఏమి లేదు, న్యాయ విధులు లేవు, చట్టము లేదు, ధర్మము లేదు, ఏమి లేదు. వాళ్ళు ఏంటంటే ధర్మం ఒకటే.
ఏంటి ఏంటి ధర్మం? వాళ్ళ ధర్మం ఒకటి, ఎలాగే ఎలా పడితే అలా జీవించనేది వాళ్ళ ధర్మం. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. అందుకనే లోకమంతా అలాగే ఉంటుంది. క్రైస్తవులు న్యాయ విధులు ఉన్నాయి, వాళ్ళకో చట్టం ఉంది, వాళ్ళకో ధర్మం ఉంది, కానీ జీవించరు. అంటే తేడా ఏంటి వాళ్ళకి వీళ్ళకి? ఏమీ లేదు. యేసుని వీళ్ళు అడ్డు పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర యేసుని లేడు. కానీ ఇద్దరు కూడా ఒకటే, ఇద్దరు ఒకటే. కాకపోతే ఆదివారం రాగాలి ఏసయ్యా ఏసయ్యా అంటారు, ఆదివారం ప్రార్థన అయిపోగానే ఇంక చాలయ్యా ఇంక చాలయ్యా అంటారు. ఇంక చాలయ్యా ఏసయ్యా ఇంక చాలు వెళ్ళిపో చాలు చేసాం ఆరాధన. చాలా జాగ్రత్త. ఏ జనానికి కూడా ఈ న్యాయ విధులు లేవు. ఏ జనానికి ఆయన ఇలా చేసి ఉండలేదు. ఏ జనము ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. ఎస్, తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా పడితే అలా జీవిస్తున్నారు. తెలిసిన నీవు కూడా ఎలా పడితే అలాగ ఉన్నావు. తేడా ఏం లేదు, ఒకటే. యేసు నమ్ముకున్న పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నా, ఎలా పడితే అలా జీవించు లేదు కదా. వాక్యం అలా ఎప్పుడు కూడా చెప్పలేదు. పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందితే పరలోకం, లేకపోతే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించుదాం. అతి దినాల్లో ఉన్నాం, అపాయకరం రోజుల్లో. ఈ మాటలు బట్టి యెహోవాను స్తుతించి కీర్తించి ఘనపరిచే స్థితిలో జీవించడం తాపత్రయపడదాం. దేవుడి మాటలు ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను, సాక్షి చెప్పి దేవుని నామాన్ని